హలో అందరికీ, వెల్కమ్ టు వ్లాగ్స్ ఆఫ్ సంచారి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఇది ఒక ర్యాండమ్ మార్నింగ్ వ్లాగ్ అనమాట. లేట్లీ మార్నింగ్స్ ఎలా ఉన్నాయంటే కొద్ది రోజులు మార్నింగ్ ఫ్రెష్గా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. ఇంకొన్ని డేస్ మాత్రం అసలు ఎనర్జీ లేకుండా లేస్తూనే ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్తో, టైర్డ్నెస్తో స్టార్ట్ అవుతుంది. యూజువల్లీ నేను లేవకముందే మా బాబు లేచేస్తాడు. ఇంకా వాడు లేచిన దగ్గర నుంచి మార్నింగ్ ప్లే టైమ్, బాత్, ఫీడింగ్, ఇలా మళ్ళీ పడుకోబెట్టేంత వరకు ఇంకా అసలు గ్యాప్ ఉండదన్నమాట. అండ్ బేసికల్గా వాడి స్లీప్ టైమ్సే నా టైమ్స్ అనమాట. సో బాబు పడుకునేంత టైంలో నేను వర్కౌట్ చేసుకోవాలి, ఇంట్లో పనులు చేయాలి, కుకింగ్ చేయాలి, అండ్ పీస్ఫుల్గా బ్రేక్ఫాస్ట్ చేయాలి. అండ్ ఇంకొన్నిసార్లు అన్నీ పక్కన పెట్టి కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలనిపిస్తుంది. బట్ ఆబ్వియస్లీ బేబీస్ మన ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ని ఫాలో అవ్వరు కదా. కొన్ని డేస్ చాలా బాగా నిద్రపోతాడు అండ్ ఇంకొన్ని డేస్ కంప్లీట్లీ ఫుల్ యాక్టివ్ మోడ్లో ఉంటాడనమాట. ఐ థింక్ ఆల్మోస్ట్ ఎవ్రీ న్యూ మామ్ కెన్ రిలేట్ టు దిస్. డెలివరీ తర్వాత మన బాడీ చాలా వీక్గా ఉంటుంది కదా, లైక్ అండ్ ఎస్పెషల్లీ కోర్ స్ట్రెంత్ చాలా లో ఉంటుంది, బాడీ వీక్గా అనిపిస్తుంది. సో రీసెంట్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను 2 minutesకి బెండ్ అయినా కూడా 3rd minute నేను పైకి లేసినప్పుడు నా బ్యాక్ అసలు స్ట్రెంగ్త్ లేకుండింది. అండ్ దానికోసం నేను ఎర్లీగా వర్కౌట్ స్టార్ట్ చేయాలని అనిపించింది అనమాట, బికాస్ టు బిల్డ్ మై కోర్ స్ట్రెంగ్త్. అండ్ సో దానికోసం నేను మెల్లగా వర్కౌట్ స్టార్ట్ చేశాను. అండ్ నాట్ జస్ట్ ఫర్ వెయిట్ లాస్, మళ్ళీ స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వాలనిపించింది. డెలివరీ తర్వాత కూడా ఎక్సర్సైజ్ని వెంటనే హెవీగా స్టార్ట్ చేయకూడదు అంటారు డాక్టర్. సేఫ్ అని చెప్పిన తర్వాతే స్లోగా స్టార్ట్ చేశాను నేను కూడా. అలా చేయడమే మంచిది. అండ్ యూజువల్లీ బిగినింగ్లో జెంటిల్ వాకింగ్, లిటిల్ మూమెంట్స్, గ్రాడ్యువల్గా స్ట్రెంత్ ఎక్సర్సైజ్ పెంచుకుంటూ వెళ్ళడం మంచిది. ఇన్ కేస్ లైక్ మనకు ఐడియా లేకపోతే ఏవైనా వీడియోస్ అయినా చూసి, ఎవరైనా గైడ్ ఉంటే గైడ్ని ఫాలో అవ్వడం మంచిదన్నమాట. ఎస్పెషల్లీ సి-సెక్షన్ తర్వాత రికవరీ కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ బాడీ అనమాట. కొంతమంది తొందరగా హీల్ అయిపోతారు, కొంతమంది తొందరగా యాక్టివ్ అయిపోతారు. నేను కూడా అలానే వితిన్ ఫ్యూ వీక్స్లో ఐ వాజ్ లైక్ బ్యాక్ టు నార్మల్ అనమాట. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఐ హ్యావ్ టు బిల్డ్ మై కోర్ స్ట్రెంత్. సో మన బాడీ మనకు చెప్తుందనమాట, మనము వర్కౌట్స్కి రెడీయా లేదా, మూమెంట్స్ ఎక్కువ చేయగలుగుతామా లేదా అని మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఆనెస్ట్లీ కొన్ని టైమ్స్ మన కోసం వర్కౌట్ చేస్తాము. అండ్ బట్ సమ్టైమ్స్ కొన్నిసార్లు ఇతరులు చేసే కమెంట్స్ కూడా ఒక పుష్ లాగా అనిపిస్తాయి అన్నమాట. బేబీ డెలివరీ అయిన వెంటనే చాలా వెయిట్ పెరిగిపోయావు, నీకు ఇంకా మమ్మీ పౌచ్ చాలా ఎక్కువ కనిపిస్తుంది, ఇలా ఉంటే ఫ్యూచర్లో బాగుండవు, బాగా కనిపించదు అని ఇలాంటి కమెంట్స్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఆల్రెడీ డెలివరీ తర్వాత బాడీ ఫిజికల్లీ, మెంటల్లీ చాలా చేంజెస్ వస్తాయి. ఆ టైంలో ఇలాంటి మాటలు చాలా హర్టింగ్గా అనిపిస్తాయి అన్నమాట. సో నేను కూడా అలాంటివి ఫేస్ చేశాను. అండ్ హానెస్ట్లీ ఆ టైంలో వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడానికి కూడా నా దగ్గర స్ట్రెంత్ లేకుండింది. బట్ నేను ఆ కమెంట్స్ వల్ల నా బాడీని, ఐ డోంట్ హేట్ మై బాడీ, బట్ ఐ వాంట్ షో వాట్ ఐ యామ్ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్యూచర్లో వెనక్కి తిరిగి చూసుకొని నేను టైం వేస్ట్ చేశాను, ఆర్ లైక్ నేను పట్టించుకుని ఉంటే బాగుండేది అని బాధపడకుండా అనొచ్చు. ఎవరికో ప్రూవ్ చేయడానికి ఎందుకు ఇంత స్ట్రగుల్ అవ్వాలి అని. బట్ ఎవరికో ప్రూవ్ చేయాలని కాదు, నేను స్ట్రాంగ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, అందుకే మెల్లగా చేశాను అనమాట. సమ్హౌ వన్ ఆర్ ద అదర్ డే యూ హ్యావ్ టు స్టార్ట్, రైట్? సో అది కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశాను నేను. ఈ వీడియోలో నేను పోస్ట్ వర్కౌట్ ఒక డ్రింక్ తీసుకున్నాను అనమాట. అది నాట్ జస్ట్ ఫర్ వర్కౌట్, వెయిట్ లాస్కి అండ్ మోర్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్కి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. దానికోసం నేను ఒక సపరేట్ వ్లాగ్ చేస్తాను, అప్కమింగ్ వ్లాగ్లో చూపిస్తాను అనమాట ఆ రెసిపీ ఏంటి అనేది. న్యూ డెలివరీ అయిన తర్వాత వామ్ డ్రింక్ తీసుకోవడం వల్ల బ్రెస్ట్ మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పేసి, ఇంకొకటి మన బాడీ అండ్ మన స్టమక్ షింక్ అయిపోతాయి అన్నమాట. వాటర్ అన్నది అబ్జర్వ్ చేసుకుంటుంది అనేసి అని చెప్తారు. సో నేను అది ఫాలో అయ్యేదాన్ని, నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను.
అండ్ నా మార్నింగ్ వర్కౌట్ అయిపోయింది. పోస్ట్ వర్కౌట్ డ్రింక్ తీసుకొని అండ్ ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్నాను. అండ్ మా బాబు నిద్ర లేచాడు. నిద్రపుచ్చడానికి ట్రై చేశాను, బట్ వర్కౌట్ అవ్వలేదు. సో అలా వాక్కి తీసుకెళ్దామని బయటికి స్టార్ట్ అయ్యాను అనమాట. వాక్కి అలా మాకు దగ్గరలో ఒక కమ్యూనిటీ పార్క్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాను. నేను ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా చెప్పాను కదా, యూజువల్లీ బేబీస్ ఎంజాయ్ బీయింగ్ అవుట్ సైడ్ అనమాట. సో ఇలా బయట చెట్లు, పువ్వులు, బయట జనాలను చూస్తే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, రిఫ్రెషింగ్గా కూడా ఫీల్ అవుతారు. సో నాట్ ఓన్లీ ఫర్ హిమ్, నాకు కూడా రిఫ్రెషింగ్గా ఉంది. ఎందుకంటే బయట ఎక్కడ చూసినా ఇలాంటి ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. ఫ్లవర్ని డాండిలయన్స్ అంటారు. నేను కొన్ని రీల్స్లో కూడా చూసాను, ఈ ఫ్లవర్తో టీ కూడా రెడీ చేసుకుంటారు అనమాట, లైక్ హెర్బల్ టీ లాగా. బట్ ఐ నెవర్ ట్రైడ్ ఇట్. ఐ డోంట్ నో, మీరు ఎవరైనా చూసి ట్రై చేసి ఉంటే చెప్పండి. అండ్ ఇంకొంచెం మంది అది నార్మల్ వీడ్ అనుకుంటారు, గ్రాస్లో వచ్చేది. అండ్ నైబర్హుడ్లో కూడా అందరి ఇంటి ముందు చాలా బాగా పెట్టుకున్నారనమాట. మంచి మంచి పువ్వులు ఉన్నాయి, మంచిగా గార్డెనింగ్ చేశారు. ఎప్పుడైనా ఎగ్జాస్టెడ్గా అనిపించినప్పుడు, ఇంట్లో బోర్డ్గా ఫీల్ అయినప్పుడు, లైక్ లోగా ఫీల్ అయినప్పుడు ఇలా నైబర్హుడ్లో వాక్కి వెళ్తే నిజంగానే చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. అండ్ యూ గెట్ వెరీ గుడ్ ఫీల్ అనమాట అవన్నీ చూస్తూ. అండ్ యూ ఫీల్ వెరీ రిఫ్రెష్డ్. బేబీస్ ఎలా అంటే ఇలా బయటికి వాక్కి తీసుకొచ్చినప్పుడు ఫ్రెష్ ఎయిర్కి అండ్ దే లుక్ అరౌండ్ కదా, లాట్ ఆఫ్ థింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో కామ్ అయిపోతారు, రిలాక్స్ అయిపోతారు, చాలా సూతింగ్గా అనిపిస్తుంది అనమాట ఇవన్నీ చూస్తూ ఉంటే. సో ఆల్మోస్ట్ స్లీపీగా ఫీల్ అయిపోతారు, లైక్ పడుకుండిపోతారనమాట వాక్లో ఉండంగానే. సో మా బాబు కూడా ఆల్మోస్ట్ లైక్ హీ స్లీపీ, అబౌట్ టు స్లీప్. సో నేను ఇంకా వాక్ ఫినిష్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టాను. అండ్ దెన్ ఐ గాట్ టైమ్ టు ప్రిపేర్ లంచ్. సో బాబు మళ్ళీ లేచేలోపు లంచ్ ప్రిపేర్ చేసి రెడీగా ఉంటే ఎనీ టైమ్ వీ కెన్ హ్యావ్ ఇట్ అనమాట. ఈరోజు క్విక్గా అండ్ సింపుల్గా ఎగ్ కర్రీ చేస్తున్నాను. అండ్ దానిలో ఇంకా కొంచెం ప్రోటీన్ కోసము చిక్ పీస్ అండ్ రాజ్మా బాయిల్ చేసి ఇలా ఆనియన్స్లో ఫ్రై చేస్తున్నాను అనమాట. బికాజ్ యాజ్ ఎ న్యూ మామ్స్ మనం బేబీకి ఫీడ్ చేస్తూ ఉంటాము. అండ్ దెన్ యూ గెట్ టైర్డ్ బై ఫీడింగ్ హిమ్ ఆల్ ద డే. అండ్ దెన్ ఇంకోటి ఇంట్లో పనులు చేసుకుంటూ మనకు ఎనర్జీ ఉండాలి కాబట్టి ఐ ట్రై టేకింగ్ ప్రోటీన్ ఇన్ ఎవ్రీ మీల్ అనమాట. సో సింపుల్ రెసిపీ అయినా ఎవ్రీ మీల్లో ఒక ప్రోటీన్ సోర్స్ ఉండేలా చూసుకుంటాను అనమాట కొన్నిసార్లు. ఆల్రెడీ నేను బ్రేక్ఫాస్ట్లో వే ప్రోటీన్ పౌడర్ తీసుకున్నాను. స్టిల్ నా రిమైనింగ్ మీల్స్లో కూడా ప్రోటీన్ ఉండేలా చూసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే బికాజ్ నేను వర్కౌట్ చేశాను, సో దట్ ప్రోటీన్ పౌడర్ ఏంటి ఆ వర్కౌట్కి అయిపోతుంది అనమాట. బికాజ్ నేను చూపించిన వర్కౌట్స్ లైట్గానే ఉన్నాయి వీడియోలో, బట్ హై ఇంటెన్స్డ్ వర్కౌట్స్ చేస్తున్నాను. ఐ హ్యావ్ మై గైడ్ అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను హౌ మై హోల్ వర్కౌట్ లుక్ లైక్ అనమాట. సో నాకు వర్కౌట్స్ ఫినిష్ చేసిన తర్వాత లో ఎనర్జీ ఉంటుంది కంప్లీట్గా. సో అందుకని అది కవరప్ చేయడానికి, బూస్ట్ చేయడానికి, సో ఐ మేక్ షూర్ లైక్ ప్రోటీన్ ఉండేలాగా అట్లీస్ట్ లైక్. సో లేట్లీ నా మార్నింగ్స్ ఇలా ఉంటున్నాయి అనమాట. కొన్ని రోజులు చాలా పనులు చేస్తాను, కొన్ని రోజులు ఏమీ చేయను. ఫ్యూ డేస్ ఆర్ లైక్ వెరీ లేజీ అనమాట. I'll try posting a video when the days when I'm lazy. మదర్హుడ్లో ఇదొక పార్ట్. అన్ని డేస్ ప్రొడక్టివ్గా ఉండాలని లేదు కదా. అండ్ దెన్ మోర్ ఆఫ్ అవర్ టైమ్ ఇస్ బేబీ టైమ్ కదా. సో then that's all for today. See you in next video. Thank you for watching my vlogs. Bye bye.